నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. జగన్ లండన్, బాబు అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వారి ఇద్దరి సంగతి సరే కానీ కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ జాడే తెలియడం లేదు. ఇంతకీ పవన్ ఎక్కడా, ఏం చేస్తున్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఎప్పుడూ లేనంతగా హోరాహోరీగా జరిగాయి. మిగతా రాష్ట్రాల చూపు కూడా ఏపీ వైపే ఉందంటే ఇక్కడి రాజకీయాలు ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతుంది. అంతేగాక 10 ఏళ్ల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. ఎప్పటిలాగానే వైసీపీ ఒంటరి పోరులో నిలిచింది. అయితే 5 ఏళ్లు అధికారంలో ఉన్నందున వైసీపీని ఈసారి ఒంటరి అనలేం. ఇక ఎన్నికలు ముగిశాయి. ఇన్ని రోజులు చెమటోడ్చిన నాయకులు కాస్త రిలాక్స్ అవ్వాల్సిందే కదా. అందుకే ఎన్నికల అనంతరం ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి లండన్ వెళ్లారు. ఆయన జూన్ 1న కానీ తిరిగి రారు. వచ్చిన వెంటనే ఓట్ల లెక్కింపు సమయంలో పార్టీ నేతలకు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాలు అనుకూలంగా వస్తే జగన్ మరోసారి సీఎం అవుతారు. లేదంటే ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితమవుతారు. మరోవైపు పోలింగ్ తర్వాత కొద్ది రోజులు ఏపీలోనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాత భార్య భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లారు. 2 రోజుల కిందట సింగపూర్లో ఆయన రోడ్డు దాటుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి ఎడిట్ చేసినవని తర్వాత తేలింది. చంద్రబాబు తిరిగి ఎప్పుడు వచ్చేది ఎప్పుడు అంటే ఈ నెల 31వ తేదీన, అంటే జగన్ కంటే ఒక రోజు ముందే ఏపీకి తిరిగి రానున్నారు అన్నమాట. ఇక మిగిలింది పవన్. ఏపీ రాజకీయాల్లో ఈసారి అత్యంత కీలకంగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలింగ్ అనంతరం వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కు చంద్రబాబుతో కలిసి వెళ్లారు. ఆ తర్వాత భార్య అన్నా లెస్నోవాతో కలిసి ఆలయాలను సందర్శించారు. కాగా అప్పటి నుంచి పవన్ ఎక్కడున్నది బయటకు తెలియలేదు. ఏం చేస్తున్నారనేది మాత్రం సస్పెన్షన్ గానే మారింది. కానీ ఫామ్ హౌస్ లో ఉంటే పుస్తకాలు చదువుతున్నట్టో అలా ఏదో ఒక వీడియో బయటకు వచ్చేది. అవేవీ లేవు కాబట్టి ఆయన హైదరాబాద్ లో లేరని అనుకోవాల్సింది. మరి పవన్ ఎక్కడికి వెళ్ళినట్లు? ఒకవేళ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు భావించలేమో. వాస్తవానికి ఏపీ ఎండల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ నిరసించారు. అది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ పంటి బిగువన భరించారు. ఇక మే 13న పోలింగ్ అనంతరం పవన్ పిఠాపురం వెళ్లలేదు. ఫలితాల వెల్లడి రోజైన జూన్ 4 తిరిగి తాను పోటీ చేసిన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కాగా పిఠాపురం జనసేన శ్రేణులు మాత్రం పవన్ తమకు ధన్యవాదాలు చెప్పలేదని నొచ్చుకున్నారట. అయితే పవన్ పోలింగ్ అనంతరం ఏపీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేసి తాను రాష్ట్ర నాయకుడిని అనిపించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.